వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే శ్రావణ మాసంలో అమ్మవారికి కంపల్సరిగా చేసే నైవేద్య రెసిపీ అండి. అదేంటంటే పూర్ణం బూరెలు అండి. చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించాను. అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. సాయంత్రం వరకు అయినా కానీ అంతే క్రంచీగా ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేసేయండి. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు బియ్యాన్ని అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ రేషన్ బియ్యాన్ని వాడుతున్నాను. అలాగే ఒక 1/2 కప్ నుంచి 3/4 కప్పు వరకు మినపప్పుని తీసుకొని ఈ రెండింటిని బాగా కడిగేసి దీన్ని అయితే కనుక 4 గంటల పాటు నానబెట్టండి. ఒకవేళ వ్రతం రోజు చేసుకుంటే ముందు రోజు రాత్రి వీటిని అయితే నానబెట్టేసి రెడీగా పెట్టేసుకోండి. నెక్స్ట్ డే అయితే కనుక కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు వరకు శనగపప్పును అయితే తీసుకున్నాను. 1 కప్పుకి 2.5 కప్పులు వాటర్ వేసేసి ఒక 1/2 అవర్ పాటు నానబెట్టేసి దీన్ని అయితే కనుక కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని కుక్ చేసుకోండి. అంటే మీ కుక్కర్ నుంచి ఎంత ఉడుకుతుందో ఆ విధంగా కాస్త మెత్తగానే కుక్ చేసుకోండి, బాగుంటుంది. ఇలా 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. నాకు వాటర్ కూడా ఎక్కువేమీ లేదు కాబట్టి వాటర్ తీయలేదు. ఒకవేళ వాటర్ ఎక్కువ ఉంటే బయటికి తీసేయండి. ఇలా ఏదైనా గరిటతో స్మాష్ చేస్తే స్మాష్ అయిపోద్ది. అలాగే 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకోండి. 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఈ బెల్లం అంతా బాగా కలిపేసిన తర్వాత స్టవ్ వెలిగించేయండి. వెలిగించేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని అయితే కుక్ చేసుకోవాలి. బెల్లం అంతా కరిగి కాస్త లిక్విడ్లా రెడీ అవుతుంది కదా. ఈ లిక్విడ్ అంతా కూడా బాగా ఎగిరిపోయి ముద్దలాగా రావాలి మనకి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని అయితే కుక్ చేసుకుంటే కాసేపటికి ఇది బాగా ముద్ద అయిపోద్ది. అదే శనగపప్పు మరీ ముద్దగా కావాలి అనుకుంటే కనుక మిక్సీలో పట్టేసుకోవచ్చండి. ఇలా బరకగా ఉంటేనే బాగుంటుంది. అలాగే ఈ స్టేజ్లో అయితే కనుక 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకుంటూ కాస్త ముద్ద అయ్యేంత వరకు అడుగు అంటకుండా బాగా కలుపుకుంటూ దీన్ని అయితే కనుక కుక్ చేసుకోవాలి. దగ్గరే ఉండాలండి. అటు ఇటు వెళ్ళిపోతాము అంటే కనుక అవ్వదు, మాడిపోతే టేస్ట్ అంతా మారిపోద్ది. ఈ స్టేజ్లో దించేసి పక్కన పెట్టేస్తే అది గట్టిపడుతుంది. అలాగే ఈ లోపైతే ఇవి బాగా నాని ఉన్నాయి కదా, వీటిని అయితే కనుక నేను మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ మినప్పప్పును అయితే కనుక మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ మినప్పప్పు మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా దీన్ని అయితే మిక్సీ పట్టేసుకోండి. కొంచెం వాటర్ వేసుకోండి, ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా గట్టిగా మెత్తగా మిక్సీ పెట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాం. నెక్స్ట్ అయితే అదే బౌల్లోని రైస్ని కూడా మిక్సీ పెట్టేసుకుందామండి. అలాగే ఈలోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా రైస్ అంతా వేసినాక ఇందులో ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకొని ఇందులోనే మిక్సీ పట్టేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. అలాగే ఇది స్వీట్ అయినా కానీ కాస్త సాల్ట్ అయితే వేసుకోవాలండి. టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం సాల్ట్ కూడా వేసేసి కొంచెం వాటర్ వేసుకొని ఇది కాస్త బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి. మరీ పెద్ద రవ్వలా కాకుండా స్మూత్గా కాకుండా మధ్యలో చిన్న బరక ఉండేటట్టు మిక్సీ పట్టుకుంటే బూరెలు అనేవి సాయంత్రం వరకు ఉండగానే క్రంచీగా ఉంటాయి. ఇలా దాన్ని కూడా ఈ మినపరుబ్బులో వేసేసి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని దీన్ని అయితే కనుక టైం ఉంటే 1 గంట పాటు రెస్ట్ ఇచ్చేయండి. టైం లేకపోతే ఒక 1/2 అవర్ పాటు రెస్ట్ ఇచ్చేస్తే అది బాగా సెట్ అవుతుంది. అలాగే ఈలోపు అయితే ఇది మనకు బాగా చల్లారిపోయి చూసారు కదా, గట్టి పడిపోయింది. దీన్ని అయితే కనుక మీకు ఏ సైజులో బూరెలు కావాలో ఆ సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా వీడియోలో. ఈ విధంగా బాల్స్ అన్నింటినీ రెడీ చేసుకుందాం. కాసేపటికి నాకు బాల్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఇలా బాల్స్ రెడీ అయిపోయి అలాగే ఈ లోపు అయితే కనుక మనకి పిండిని కూడా బాగా నాని ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఒక 1/2 అవర్ తర్వాత నేను చూసుకుంటే కనుక చూడండి ఎంత బాగా థిక్గా అయ్యింది కదా. అంటే ఇది బాగా నానిందని అర్థం. సోడాలు అవి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. మనం తీసుకున్న రేషియోని బట్టి మనకి సాఫ్ట్గా తయారవుతుంది. నెక్స్ట్ అయితే ఒక గరిటెతో వేసుకోండి. కొత్తగా వేసే వాళ్ళు అయితే కనుక చాలా ఈజీగా వచ్చేస్తాయి, పిలకలేమీ లేకుండా. అలాగే ఈ లోపు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టుకొని నేను వీడియోలో చూపించిన విధంగా వేసేసుకోండి. కానీ ఇది 2 పద్ధతుల్లో నేను చూపిస్తున్నానండి. నేను రెగ్యులర్గా వేసుకునే పద్ధతి ఒకటి, ఇదొకటి. ఇదేంటంటే కొత్తగా చేసే వరకు అయితే కనుక బాగా ఉపయోగపడుతుంది. మీకు నేను రెండో పద్ధతి కూడా చూపిస్తానండి. అలాగే ఈ బూరెలు అయితే కనుక మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆ 4 వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే నూనెలో నుంచి బాగా తీసుకోవాలి. ఇవేంటంటే బూరెలు అనేవి చాలా వేగంగానే ఫ్రై అయిపోతాయండి. టైం ఏమీ పట్టదు. ముందు ప్రాసెస్సే టైం పడుతుంది కానీ తర్వాత ప్రాసెస్ అనేది చాలా తక్కువ టైం అయితే పడుతుంది. చూసారు కదా, నేనైతే రెగ్యులర్గా ఇలాగ చేతులతోనే వేసుకుంటానండి. పిలకలు ఏమీ రాకుండా చాలా నీట్గా వస్తాయి. ఇలా ఒకవేళ రాలేని వాళ్ళు నేను
ముందుగా చూపించాను కదా, ఆ విధంగా ఏదైనా గరిటె తీసుకొని, లోతుగా ఉండే గరిటె తీసుకొని దాంతో వేసుకున్నా కానీ చక్కగా వచ్చేస్తాయండి. ఆయిల్ మాత్రం బూరు ములిగేంత వరకు ఉండాలి. కాస్త ఎక్కువ ఆయిల్ వేసుకుంటే షేప్ అనేది బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇది కూడా అంతే, రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీన్ని కూడా ఆయిల్లో నుంచి అయితే కనుక తీసుకోవాలి. ముందుగా వేసినవి అయితే కాస్త ఫ్రై అయిపోయాయి కాబట్టి ఆ 4ని తీసుకుంటున్నాను. ఆ 2 ఈలోపు అయితే కనుక ఫ్రై అవుతాయి. చూస్తున్నారు కదా, ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ట్రై చేయండి.